గ్రేటర్ వరంగల్ పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలను సిబ్బంది ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. వరంగల్ మహానగరంలో ఇంటి నెంబర్ల ఆధారంగా ఉన్న లెక్కలకు ఇక్కడ నివసిస్తున్న కుటుంబాల సంఖ్యకు భారీగా తేడా ఉంది. కొన్నేళ్లుగా వివిధ ఉద్యోగ, ఉపాధి, పిల్లల చదువుల కోసం ఇక్కడే నివాసం ఉంటున్న వారి సంఖ్య పెరిగింది. సమగ్ర కుటుంబ సర్వే వివరాలపై మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. ఇంటింటి కుటుంబ సర్వే సంబంధించినటువంటి డేటా ఎంట్రీ కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సర్వేకి సంబంధించినటువంటి ప్రక్రియ వేగంగా చేస్తున్నారు. మనం చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చూస్తే ములుగు మొదటి రికార్డ్ టైంలోనే సర్వేను ముందుగా పూర్తి చేసింది రాష్ట్రంలోనే. ఆ తర్వాత జనగామ, తర్వాత మహబూబాద్, ములుగు మిగతా జిల్లాలకు సంబంధించి కూడా డాటా ఎంట్రీ వరకు వచ్చేసాయి. సర్వే పూర్తి చేయడంతో ప్రస్తుతం అయితే గ్రేటర్ వరంగల్ పరిధిలో కూడా 90% వరకు పైగా సర్వే అంతా పూర్తయింది. మరోవైపు డాటా ఎంట్రీకి సంబంధించి కూడా స్టార్ట్ చేశారు. అయితే ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి సిస్టమ్స్ను కానీ తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో మెప్మా లాంటి కార్యాలయంలో ఉన్నటువంటి సిస్టమ్స్ను వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని డాటా ఎంట్రీ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి డాటా ఎంట్రీ చేయడానికి సిబ్బందిని కూడా ప్రత్యేకంగా నియమించారు. ఎమ్యునరేటర్లు కూడా సహాయంతో, తర్వాత సూపర్వైజర్ల అబ్జర్వేషన్, తర్వాత ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణ చేస్తూ డాటా ఎంట్రీ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు గ్రేటర్ వరంగల్ పరిధిలోకి సంబంధించి కూడా దాదాపు 12 సెంటర్లలో ఈ డాటా ఎంట్రీకి సంబంధించి కూడా జరుగుతుందని చెప్పచ్చు. ఇటు హనుమకొండకు సంబంధించి కూడా అటు వరంగల్కి సంబంధించినటువంటి దగ్గర కూడా ఈ సర్వే ఫామ్స్ అన్నింటినీ కూడా తీసుకొని ఏదైతే అఫీషియల్గా ఇచ్చినటువంటి సైట్ ఉందో అందులోనే దీనికి సంబంధించినటువంటి డాటా ఎంట్రీ జరుగుతుంది. మేడం, మీరు ఈ డాటా ఎంట్రీ చేస్తున్నారు కదా, ఎట్లా ఏమేమి తీసుకుంటున్నారు, ఎట్లా చేస్తున్నారు ఇది? ఫస్ట్ అయితే క్యాస్ట్, మతం, క్యాస్ట్ అవన్నీ చూస్తున్నాం. తర్వాత ఆధార్ నెంబర్, తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ అందరివి, ఒక్కొక్కరివి ఆధార్ నెంబర్స్, తర్వాత వచ్చేసి ల్యాండ్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ అవన్నీ తీసుకుంటాం. ఈ సైట్ ఓపెన్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఈ డాటాకు తీసుకునేటప్పుడు దాదాపు 75 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. 56+ అన్ని కాలమ్స్ ఫిల్అప్ చేస్తున్నారా, ఎట్లా ఉన్నాయి, ఏమన్నా కోడ్స్ ఎట్లా ఉన్నాయి, దాంట్లోకి ఏం తేడా అనిపిస్తుంది? ఇప్పటి వరకు మేము చేసిన ఫామ్స్లో అయితే అన్ని కాలమ్స్ ఫిల్ అయ్యే వచ్చాయి. అండ్ కోడ్స్ అంటే ఆల్రెడీ ఆన్లైన్లోనే కోడ్స్ కూడా ఉన్నాయి. ప్రతి దానికి కోడ్ చూసుకుంటూ జస్ట్ డేటా ఎంటర్ చేయడమే ఉంది. ఈ డాటా ఎంట్రీ స్టార్టింగ్లో ఒక ఫామ్ డాటా ఎంట్రీ చేయడానికి ఎంత టైం పట్టింది, మళ్ళీ రాగా దాని మీద అలవాటు అయిన తర్వాత ఎంత టైం పడుతుంది? ఫస్ట్ అయితే ఒక ఫామ్ చేయడానికి ½ అన్ అవర్ అట్లా పట్టింది. ఇప్పుడు కొంచెం 10 మినిట్స్ అలా తగ్గింది. 20 మినిట్స్లో ఒక ఫామ్ ఈజీగా అయిపోతుంది. జనరల్గా ఒక 8 అవర్స్ పనిచేస్తే ఎన్ని ఫామ్స్ డాటా ఎంట్రీ చేసే అవకాశం? 15 to 17 అలా చేయొచ్చు. డాటా ఎంట్రీకి సంబంధించిందే కీలకమైనది. ఇది 3వ దశ, చివరి స్టేజీ. ఇందులో మాత్రమే పాస్వర్డ్ తీసుకోవాలి. దాని తర్వాత డాటాకి సంబంధించినటువంటి ఎంట్రీ చేయాలి. ఎంట్రీ సమయంలో కూడా ఎమ్యునరేటర్లు వాళ్ళ సహకారాన్ని కూడా తీసుకున్నారు. మీరు సర్వే చేశారా? ఎట్లా ఈ డాటా ఎంట్రీ ఎట్లా జరుగుతుంది, ఏమేమి చెప్తున్నారు మీరు సజెషన్ ఎట్లా? అంటే ఇప్పుడు మా అమ్మ చేసింది, నేను చేయలేదు సర్వే, కానీ బట్ ఫామ్ ఫిల్ చేస్తాను మా అమ్మ బదులు. సర్వే సంబంధించినటువంటి ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఎంట్రీ చేస్తున్నారు. ప్రస్తుతం వీటి వివరాలు కావచ్చు అవన్నీ కూడా ఇక్కడ ఫిల్అప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా డాటా ఎంట్రీకి సంబంధించి కూడా సిబ్బంది అంతా కూడా అదే బిజీలో ఉన్నారు. తర్వాత అబ్జర్వర్స్ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రజెంట్ స్టార్టింగ్లో అయితే ఒక్క ఫామ్ అప్లోడ్ చేయడానికి దాదాపు 30 మినిట్స్ వరకు కూడా పడుతుంది. కానీ రానురానైతే అది 15 మినిట్స్ లోపల, 10 to 15 మినిట్స్ లోపలనే డాటా ఎంట్రీ చేసి సేవ్ చేసే విధంగా కూడా స్పీడప్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కొన్ని చిన్న ఇష్యూస్ అయితే రేజ్ అవుతున్నాయి. అందులో నెట్వర్క్కి సంబంధించినటువంటిది కీలకమైంది. ఆ నెట్వర్క్ ఇబ్బంది కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ నెట్వర్క్ ప్రాబ్లంను సాల్వ్ చేసే ప్రయత్నాలు కూడా అధికారులు చేస్తున్నారు. ఈ డాటా ఎంట్రీ సందర్భంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ అప్లోడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ పొరపాటు చేయకుండా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది డాటా ఎంట్రీకి సంబంధించినటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.